అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆశా వర్కర్లకు సంబంధించి వాళ్ళ వేతనం 18,000 నిర్ణయించాలి, స్థిర వేతనం నిర్ణయించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిన్న కోటిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అది ఉద్రిక్తంగా సాగినటువంటి విషయం తెలిసిందే. వారి డిమాండ్స్ ముఖ్యంగా ఈపీఎఫ్ కు సంబంధించి కావచ్చు, స్థిర వేతనం 18,000 అని చెప్పేసి మరికొన్ని డిమాండ్స్ తో వారు నిన్న ఆందోళన బాట పట్టారు. అయితే ఎన్నికలకు ముందు ఏవైతే వాళ్ళు మాట ఇచ్చారో నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు నిన్న నినదించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కైలాష్ గారు, ఏంటండి ఆశా వర్కర్లది? అదే ఆశా వర్కర్లు అనేవారు మీకు తెలియని గారు, చాలా మంది పేదవాళ్ళు ప్రతినిత్యం అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రోజువారీ కూలీ వెళ్తే తప్ప వెళ్ళినటువంటి వాళ్ళే ఉంటారు. అందులో మనకేమి అనుమానం లేదు. అందులో మరీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు. సరే, అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళు కూడా ఉండవచ్చు. 99% అక్కడ 10th వరకు చదివిన వాళ్ళు, ఊళ్ళల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవకు మనం వెలగట్టలేనటువంటి విషయం. అంగన్వాడీ వర్కర్లు కానీ, అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ, మనకేమి మనమేమి అది కాదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 100% వాళ్ళకి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నది. ముఖ్యమంత్రి గారు సమీప భవిష్యత్తులో వారికి న్యాయం చేయడానికి తన శక్తి విధాల రాష్ట్రంలో ఆర్థిక వెసులుబాటుని చేసుకొని, ఆర్థిక వనరులు పెంచుకొని తప్పకుండా వారికి భవిష్యత్తులో భరోసా ఇవ్వడానికి మా ప్రభుత్వం, ఎందుకంటే ఎన్నికల ప్రణాళికల్లో మీకు ఏదైతే మేము హామీలు ఇచ్చినో అవన్నీ కూడా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు రాగానే చూసినారు, బస్సు ఫ్రీగా ఇచ్చినారు, 500 యూనిట్లు ఇచ్చినారు. ఇదంతా కూడా మధ్యతరగతి వర్గాలకు, పేద వర్గాలకే వస్తుంది, బిలో పావర్టీ లైన్ ఉన్న వరకు. ఆ తర్వాత 5 లక్షల ఇల్లు కట్టే కార్యక్రమం, డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఎంతమందిని మోసం చేశారు మీకు తెలియదు కాదు. 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఎంతమంది మోసం చేశారు. మేము ఇవాళ ఏం చెప్పినాం, 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తా ఉన్నాం. ఆ తర్వాత ఆశా వర్కర్ల డిమాండ్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏంటి అన్నటువంటి విషయం నిన్న సిఐటియు ఆధ్వర్యంలోనే వాళ్ళు ఆందోళన చేసినటువంటి క్రమంలో సిఐటియు నాయకురాలు మాధవి గారు ఉన్నారు. ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడదామండి. మాధవి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే. చెప్పండి మేడం, ఆశా వర్కర్లకు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఆశా వర్కర్లు ఈ రోజు ప్రధానంగా కోరుకుంటున్నది ఏంటంటే, ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశా వర్కర్లకు అధికారంలోకి వచ్చే ముందు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం కోసం బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి నిన్న చెలో హైదరాబాద్ కార్యక్రమం కూడా చేపట్టాము. ఎంత దుర్మార్గంగా ఉందంటే ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని అమలు చేయకపోగా అమాయకులైనటువంటి ఆశా వర్కర్లను అర్ధరాత్రులు అరెస్టు చేసి నైటీల మీదనే పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన పరిస్థితి ఉంది. అక్కడ ఎలాంటి ఫెసిలిటీ ఉండదు. మహిళలను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లలో ఉంచకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చాలా దుర్మార్గంగా ఎలాంటి వసతులు లేకుండా ఆశా వర్కర్లను ఈ రోజు పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తా ఉంది. ఈ రోజు పొద్దున్న లేస్తే ఆశా వర్కర్లు ప్రజల ఆరోగ్య సౌకర్యాల కోసం, ఆరోగ్యాలను మెరుగుపరచడం కోసం గ్రామీణ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ప్రజల కోసం మన ఆశా వర్కర్లు సర్వీస్ అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేస్తున్నారు. ఈ రోజు మాతా శిశు మరణాల రేటు తగ్గించడంలో కావచ్చు, ప్రజలకు వచ్చేటువంటి అంటువ్యాధుల బారి నుండి పడకుండా కాపాడడంలో కావచ్చు, ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. అట్లాంటి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పోలీసు నిర్బంధకంగా ఆశాల మీద, అమాయకులైనటువంటి మహిళల మీద ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మాధవి గారు, ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించి డిమాండ్స్ చాలా రోజుల నుంచి ఉన్నటువంటివే. అయితే వీటికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి రిప్రజెంటేషన్స్ అందించిన తర్వాత మీరు ఆందోళనకు వచ్చారు? మాధవి గారు ఉన్నారా? పిహెచ్సి స్థాయి నుండి మొదలు పెడితే సీఎం వరకు కూడా అనేక రకాలుగా దఫాలుగా మేము ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించాము. అంటే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అధికంగా పని ఒత్తిడి గురి చేస్తున్నారు. ఈ రోజు ఆశా వర్కర్లకు పని గంటలు అనేటివి ఎక్కడ అమలు కావట్లేదు. 24 hours లో వాళ్ళకి ఎనీ టైం ఫోన్ వచ్చినా కూడా వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఉదాహరణకు ఒక గర్భిణీ స్త్రీ ఉంటే ఆమె డెలివరీకి వెళ్తుందంటే ఒక గర్భిణీ స్త్రీకి ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు. ఏ అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా కూడా ఆశా వర్కర్ గర్భిణీ స్త్రీ వెంట ఉండి హాస్పిటల్ కి తీసుకెళ్లి డెలివరీ అయ్యే వరకు కూడా ఆమెతోటే ఉండాలి. ఇట్లా వెళ్ళినందుకు ఆమెకు టీఏడిఎల్ ఎవరు, అక్కడ ఆశా వర్కర్ కు మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం ఉండదు. ఇట్లా డెలివరీ అయిన తర్వాత ఆ యొక్క గర్భిణీ స్త్రీకి పుట్టినటువంటి బేబీకి మురుపాలు పట్టించే పని కూడా ఆశా వర్కర్ కి ఈ రోజు లింక్ చేసి పెట్టారు. ఆ రోజు అర్ధరాత్రి పూట ఈ గర్భిణీ స్త్రీ డెలివరీ అయినా కూడా ఈ ఆశా వర్కర్ అక్కడ ఆ పని చూసుకొని ఇంటికి వచ్చే సందర్భంలో అనేక సందర్భాలలో ఆకతాయిల వేధింపులకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది.
మొన్న జగిత్యాలలో మీరంతా చూసే ఉంటారు, ఆశా వర్కర్ మీద అత్యాచారం జరిగింది. ఎలాంటి రక్షణ సౌకర్యాలు లేకుండా ఈ రోజు ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. కనీసం తిందామంటే 2 పూటల తిండికి కూడా సరిపోనటువంటి మామూలు వేతనం ఇస్తే ఎట్లా ఆశా వర్కర్లు బతకాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మాధవి గారు, ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి ఆశా వర్కర్లు ఏం కోరుకుంటున్నారు అనేది మాట్లాడినందుకు, తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలరాజు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? జ్యోత్స్న గారు, ఇంతకుముందు ఏదైతే ఆశా వర్కర్ల సంబంధించిన యూనియన్ నాయకురాలు మాధవ్ గారు మాట్లాడినట్టు ఈ బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సంక్షేమం కోసం గతం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విమర్శిస్తూ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామని చెప్పేసి అనేక రకాల క్యాలెండర్ ప్రకటించిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు 1వ తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటాం. సప్లిమెంటరీ బిల్లులను 15 దినాల్లో చెల్లిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం. 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం. ఇప్పుడు బాలరాజు గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీ టైంలో రాలేదు కాబట్టి కనీసం వీళ్ళైనా చేస్తారు అవ్వలేదు అని అంటున్నారు వాళ్ళు. మేడం నేను ఏమంటే లక్షలాది మంది ప్రజల గొంతులు ఒకసారి వినిపించాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తాం. వీళ్ళు చెప్పిన అంశాలు. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ఆశా వర్కర్ల గురించి ఒక పాయింట్ పెట్టినారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఇందిరా కాంతి పథకం ఐకేపీ వాళ్లకు, అదేవిధంగా ఎంఎన్ఆర్జిఎస్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలను పెంచి ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు చెల్లిస్తామని ఒక పాయింట్ పెట్టినారు పేరవీడు. మరి ఇలా ఆశా వర్కర్లు అడుగుతున్న ఏమైనా డిమాండ్ కాదా మేడం? 18,000 మీరే పెంచామన్నారు, పెంచమని అడుగుతున్న మాట వాస్తవం. అదే విధంగా ప్రతి నెల సరైన సమయంలో జీతానికి 1వ తారీఖు అనడం తప్ప ఫిక్స్డ్ శాలరీ మీరే పెట్టినారు. దాంట్లో ఉద్యోగ భద్రత అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది మేడం గొద్దమ్మ కోరికలు కాదు, మా ఉద్యోగ భద్రత ఎప్పుడు తీసేస్తారో తెలియదు అనేటువంటి ఓ భావన ఉంది. కాబట్టి ఉద్యోగ భద్రత మీరే చెప్పారు ఎలక్షన్ హామీలు. అదేవిధంగా 18,000 జీతం మీరే పెంచామన్నారు. అదేవిధంగా 1వ తారీఖు జీతం మీరే ఇస్తున్నారు. ఈ 3 డిమాండ్ల కోసం వాళ్ళు ధర్నా చేస్తే పోలీసులు ఇష్టం వచ్చినట్టు, మగ పోలీసులు ఆశా వర్కర్లు ఆడవాళ్ళు ఉంటే మగ పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది బాధాకరం. ఇది బీఆర్ఎస్ మేము ఖండిస్తా ఉన్నాం. మీరు మర్చిపోయి బాలరాజు గారు చెప్తున్న దానిలో మీరు చూడండి జ్యోత్స్న గారు, యాక్చువల్ గా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆశా వర్కర్లను కావండి, అంగన్వాడీ వర్కర్లను రెగ్యులరైజ్ చేసే చాటగాక అంగన్వాడీ వర్కర్లకు ఆశా వర్కర్లకు అప్పుడు చేసి ఉండాల్సింది కదా. ఎందుకు చేయలేదు? మేడం ఇప్పుడు ఆశా వర్కర్లను కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, వాళ్ళు పదే అడుగుతున్నది ఏంది? ఈవెన్ వికలాంగులు ఎవరైతే అంగన్వాడీలలో వికలాంగులు ఉన్నారో వాళ్లకు ప్రత్యేక సౌకర్యాలు అని అడిగి కూడా వాళ్ళు ధర్నాలు నిర్వహిస్తే కూడా అప్పటి ప్రభుత్వము ఘోరంగా విఫలమయ్యి కనీసం వాళ్లకు బేసిక్ అమ్యూనిటీస్, ఇప్పుడు ఇందాక మాధవి గారు చెప్తున్న ఆ చిన్న సౌకర్యాలే అందించలేకపోతే అప్పటి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వాళ్ళని ఇంటికి పంపించేసారు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత 15 నెలలుగా చూసినట్టయితే ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉందంటే మేడం, ఇప్పుడు ఆశా వర్కర్లకు ప్రజాపాలన అని చెప్పిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చూడండి, మీరు ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వస్తే కనీసం పిలిచి మాట్లాడారు. గ్రూప్ 1 స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తుంటే కనీసం పిలిచి మాట్లాడరు. అట్లాగే కానిస్టేబుల్ భార్యలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ధర్నాలు చేస్తుంటే, హోంగార్డులు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని కనీసం పిలిచి మాట్లాడు. అంటే ఈ ముఖ్య లగచర్లలో బాధితులు, రైతులు అక్కడ గొడ్డును కొట్టినట్టు కొట్టి వాళ్ళని మొత్తం హింసిస్తుంటే కనీసం వాళ్ళని పలకరించే పని లేదు. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి జపాన్ పర్యటన వెళ్ళడము, తర్వాత దావోస్ పర్యటన వెళ్ళడం తప్పు కాదు. కానీ దాంతో పాటు ప్రజాపాలన అని పదే చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి మేడం? ప్రజాపాలన అని చెప్పినప్పుడు ఇట్లాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క యూనియన్ నాయకులను లేకుండా ఒక నలుగురిని పిలిచి మాట్లాడితే కదా వాళ్ళకు ఓదార్పు ఉండేది. అసలు ఓదార్పు లేకుండా 100 మంది, ఇందాక ఆవిడ చెప్తుంటే బాధ అనిపిస్తున్నది, 100 మంది మహిళలను జీపులు ఎక్కించి మగ పోలీసులు అట్లాగే కట్టెలతో కొట్టుకుంటూ వాళ్ళని బెదిరించి వాళ్ళను ఆవిడ చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తున్నది మేడం. ఇప్పుడు మీరు పేపర్లో కూడా చూడండి, 100 మందిని ఎక్కించి పోలీస్ స్టేషన్లలో రాత్రంతా ఉంచితే వాళ్ళు భయపడరా మేడం? సామాన్యంగానే మహిళలు భయపడతారు. అలాంటిది ఆశా వర్కర్లను వాళ్ళు చాలా చిన్న చిన్న జీతాలతోని వాళ్ళ అంటే వాళ్ళకు అంటే ఉండని చాలని జీవితాలు అనుభవించే వాళ్ళను అయితే అమర్నాథ్ గారు ఇది ఒక స్టేట్ కు సంబంధించిందే కాదు కదా, నేషనల్ హెల్త్ మిషన్, సెంట్రల్ కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అంటే చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా?
100% ఉన్నది మేడం. మీరు భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో వెళ్ళండి, గుజరాత్ లోకి వెళ్ళండి, మధ్యప్రదేశ్ వెళ్ళండి, మహారాష్ట్ర వెళ్ళండి, అక్కడ అంగన్వాడీ వర్కర్లను ఒక కన్న బిడ్డల్లాగా ప్రభుత్వం చూసుకుంటది మేడం. అంగన్వాడీ టీచర్లకు జూన్ 1వ తారీఖు అంగన్వాడీ టీచర్లందరికీ యూనిఫామ్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే వేతనాలు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కావచ్చు, జూన్ 1 100% వెళ్తది. అంటే బిఫోర్ ఎలా ఉందండి వాళ్ళకి? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావడం ముందే, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావడానికన్నా ముందే అంగన్వాడీ వర్కర్లను, ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారే బాలరాజు గారు ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ అనేది దేశ చరిత్రలో అంగన్వాడీ వర్కర్ల గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రధానమంత్రి ప్లీజ్ మీ వాయిస్ తీసుకుంటారు. బాలరాజు గారు, అమర్నాథ్ గారు, అంటే కంపారిటివ్లీ తెలంగాణతో చూస్తే ఇతర రాష్ట్రాల్లో పేమెంట్ ఇంకాస్త తక్కువగానే ఉంది అనేది గతంలో విన్నట్టు గుర్తు. మేడం నేను ఒకటే మాట చెప్తాను. ఈ దేశంలో, ఈ దేశ చరిత్రలో అంగన్వాడీ వర్కర్ల గురించి, ఆశా వర్కర్ల గురించి ఎర్రకోట మించి మాట్లాడిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే వారు పదే ఏం చెప్తారంటే, ఒక ఊర్లో గవర్నమెంట్ అనే పదానికి నిర్వచనం, ఎంత చిన్న ఊరికి వెళ్ళినా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లే కనబడతారు. ఎంత మీరు గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా, అడవులలోకి వెళ్ళినా కూడా. ఎందుకు? వాళ్ళు అంత నిరంతరం శ్రమిస్తూ ప్రభుత్వం కోసము, ఆ పిల్లల కోసము కష్టపడి పనిచేసే నేచర్ ఉన్న వ్యక్తులే అంగన్వాడీ వర్కర్లు, అట్లాగే ఆశా వర్కర్లు. అంత గౌరవంగా ప్రధానమంత్రి గారు పదే మాట్లాడుతూ దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆశా వర్కర్లకు సపోర్ట్ గా, లేకుంటే అంగన్వాడీ వర్కర్లకు సపోర్ట్ గా అనేక సార్లు ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం ఏ పని చేసేటువంటి అవకాశం ఉండదు. ప్రభుత్వ పథకాలు డైరెక్ట్ ప్రజలకు వెళ్లేటువంటి అవకాశం గానీ, వాళ్ళ హెల్త్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ గానీ చూసుకునేది వీళ్ళతోనే. గవర్నమెంట్ ఏ పథకం తీసుకొచ్చినా ఆరోగ్యానికి సంబంధించి నేషనల్ లెవెల్లో, నేషనల్ హెల్త్ మిషన్ లో వీళ్ళు కీలకం. అర్బన్ హెల్త్ మిషన్ కావచ్చు, రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, వీళ్ళే కీలకం. ఓవరాల్ గా దేశం గురించి ఓవరాల్ గా మాట్లాడుతున్నాను. సో ఈ క్రమంలో సెంట్రల్ కూడా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. ఇది మీరు కన్సిడర్ చేయాలి. అసలు మొత్తం భారతదేశంలో మీరు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్ రిపోర్ట్ చూస్తే మన రాష్ట్రము ఏ స్థానంలో ఉంటుందో మేడం? 28వ స్థానంలో. మన కింద ఓన్లీ నాగాలాండ్ ఒకటే ఉంటుంది. కావాలంటే నా రిపోర్ట్ పంపిస్తా బాలరాజు గారు. ఇప్పుడు కైలాష్ గారు గతంలో ఇవ్వలేదు కాబట్టే మీ మీద హోప్ పెట్టుకున్నారండి. ఎన్నికల టైంలో మీరు ఇచ్చారు స్థిరమైన వేతనం 18,000 అని చెప్పేసి, ఉద్యోగ భద్రత ఉంటుంది అని అనుకున్నారు. పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మరోవైపు ఏంటంటే, ఈ ఎవరైతే ఏఎన్ఎం కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు పదోన్నతి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు అదే చేస్తూ కాదు కదా, పదోన్నతులు ఉంటేనే కదా వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది చేయాలన్నటువంటిది. సో ఇవి వాళ్ళు బీమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు చేసినటువంటి సేవను వెలకట్టలేనటువంటి సేవ 100% నేను అంగీకరిస్తున్నా. ఎందుకంటే ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చూస్తుంటా రోజు. ఎందుకంటే మాది కూడా గ్రామమే కాబట్టి ఇవాళ వారి పట్ల ప్రభుత్వం సానుభూతిని పరిశీలించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ప్రివెంట్ అరెస్టులు ఉంటాయండి అన్ని చోట్ల. ధర్నా చౌకులు ఎత్తివేసేసి తర్వాత పోలీసు యంత్రాంగంతో 10 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళతో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎర్రకోటలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు 2,000, 3,000, 4,000 అన్ని రాష్ట్రాల్లో ఏమేమి ఇస్తారో ఆ చర్చకు సిద్ధం. రెండో విషయం, రైతులని ఇవాళ మీరు ఘోరంగా నల్ల చట్టాలతోటి 100,000 మంది ధర్నాలు చేసి 100 మంది చచ్చిపోయిన చరిత్ర భారతీయ జనతా పార్టీ మీది. నోట్ల రద్దుతోటి 100 మంది అనేక మందిని చంపింది మీరు. ఇవాళ మీరు చరిత్ర గురించి మీరు మాట్లాడే నైతిక అర్హత లేదు భారతీయ జనతా పార్టీకి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 100% మేనిఫెస్టోలో ఏ కార్యక్రమాలు చేపట్టారు, అది అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఉద్యోగాలకు 1వ తారీఖున జీతాలు కావచ్చు, మహిళలకు ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, అన్ని కార్యక్రమాలు తన చిత్తశుద్ధితోటి, దార్శనికతోటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 100% చేస్తాం. 5 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతామో మీరు ఆలోచన చేసి ప్రజలు మాకు ఓట్లేస్తారు, లేకపోతే మాకు ప్రజాకోట్ల శిక్ష. మాధవి గారు మాట్లాడినప్పుడు ఎన్ని చోట్ల చివరికి ఆందోళనకు పిలుపునివ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని ఇచ్చాము, సరైనటువంటి సమాధానం వాళ్లకు దొరక్కపోవడం వల్లనే ఆందోళనకు నిరసనకు పిలుపునిచ్చారు. లేకుంటే బజార్ లో పోలీసులతో మాట్లాడిస్తారా?
ముఖ్యమంత్రి మీరు గారికి ఆగండి. సమయం ఎందుకు లేదండి? ఒక్క వారికి నిమిషం. 5 నిమిషాలు సమయం లేదా? ఇప్పుడు మీరు ఒక ప్రతిదానికి ఇట్లా ఇంటర్ప్రిట్ కావద్దు దయచేసి. మీకు ఇచ్చిన అవకాశం మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను కాబట్టి ప్రభుత్వము అధికారులతో మాట్లాడి ఆర్థిక వెసులుబాటును చూసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని కార్యక్రమాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు డెఫినెట్ గా 1వ తారీఖు నాడు జీతం వచ్చే విధంగా, ఆ తర్వాత వారికి ఏదైతే మినిమం వేజ్ ఏదైతే ఉందో 100% ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. ఓకే, అన్ని చూడండి ఇచ్చే ఆశా కార్యక్రమాలు వర్కర్లు అయితే వాళ్ళ కానీ ప్రధాన డిమాండ్ ఇవాళ- మీరు ఇవాళ- ఇచ్చినటువంటి ఇవాళ హామీ దేశవ్యాప్తంగా స్థిరమైన వేతనం 18,000, అదే విధంగా ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాటి కోసమే వాళ్ళ ఆందోళన, ఇవే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. కైలాష్ నేత గారు, బాలరాజు గారు, అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.